సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూట్రివర్స్ అకాడమీ. సో ఎస్, పీజీ అయిపోయిన వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి మనకి బ్రోషర్ అండ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో మళ్ళీ వాళ్ళు రివైజ్డ్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్రోషర్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో అది మీరు usmania.ac.inలో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇవాళ నేను హౌ టు అప్లై ఫర్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అనే దాని మీద మీకు చూపిద్దామనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు క్రోమ్కి వెళ్ళి usmania.ac.in అని క్లిక్ చేశాక ఇన్ కేస్ మీకు కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ లేకపోతే మీరు ఫోన్లో కూడా చూడొచ్చు. సో మీరు ఫోన్లో చూడాలనుకుంటే మీరు ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ 3 ఆప్షన్స్లో మనకి డెస్క్టాప్ సైట్ అనేది ఉంటుంది. ఈ డెస్క్టాప్ సైట్ని మీరు క్లిక్ చేస్తే కనుక ఇలా క్లిక్ చేస్తే మీకు టోటల్ మానిటర్ కనిపిస్తుంది. ఇలాగా కనిపిస్తుంది స్క్రీన్ని తీసేస్తే. సో ఇక్కడ కిందికి వెళ్తే మనకి లేటెస్ట్ న్యూస్, అనౌన్స్మెంట్స్ అండ్ సర్క్యులర్స్ అని ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళాక మనకి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు కింద. తర్వాత మనకి రివైజ్డ్ పిహెచ్డి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా మనకి రిలీజ్ చేశారు, ఇక్కడ ఉంది పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అని. సో దీన్ని క్లిక్ చేశాక మీకు నోటిఫికేషన్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంటే రివైజ్డ్ స్కెడ్యూల్, రివైజ్డ్ ఇన్ఫర్మేషన్ బ్రోషర్ అండ్ ఎవ్రీథింగ్, సిలబస్ కూడా మీకు అక్కడ ఉంటుంది. మీ కావాల్సిన సబ్జెక్ట్ని క్లిక్ చేసేసి ఇక్కడ ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్ని క్లిక్ చేసేస్తే మనకి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ 3 బార్స్ని క్లిక్ చేస్తే హోమ్ వస్తుంది. సో ఇలా ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ ఒక బారే కనిపిస్తుంది కదా. సో ఈ అప్లికేషన్స్లో మీరు క్లిక్ చేయాల్సింది అప్లికేషన్ ఫీ పేమెంట్. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ క్లిక్ చేశాక మిగతావన్నీ మీకు ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్లో ఫస్ట్ మీకు ఇచ్చింది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్. అంటే ఏంటిది? సో మీరు పీజీలో 4th సెమిస్టర్ అనేది పాస్ అయ్యి రిజల్ట్ వచ్చాకనే మీరు ఇది అప్లై చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి, సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్లో ఫస్ట్ మనము ఇక్కడ పీజీ హాల్ టికెట్ నెంబర్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీ ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామ్లో మేము ఎట్లయితే ఇచ్చారో అట్లాగే క్యాండిడేట్స్ నేమ్ అనేది ఫిల్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సిలో లాగానే, అలాగే యాక్టివ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు అలాగే మనకి ఎస్ఎంఎస్లు అనేది పంపించడానికి జరుగుతుంది, మెయిల్ కూడా అంతే. ఇంకొకటి ఆల్టర్నేట్ నెంబర్ పేరెంట్స్ దన్నా గార్డియన్స్ దన్నా ఇవ్వచ్చు. అలాగే మీరు ఏ కేటగిరీ అనేది ఇక్కడ ఫిల్ చేసుకోండి. పీడబ్ల్యూడి అయితే కంపల్సరీ పెట్టుకోండి. అలాగే మీరు ఇంతకు ముందు పాస్ అయిన పర్సంటేజ్ మార్క్స్ అనేది ఇక్కడ పెట్టాలి, అంటే పీజీ పర్సంటేజ్ మార్క్ ఇది. తర్వాత సబ్జెక్ట్ మీరు ఇవన్నీ ఫిల్ చేశాక వస్తుంది. అలాగే మీరు ఏ రకంగా పేమెంట్ టైప్ తీసుకుంటున్నారో అది మీరు ఇక్కడ చేసేసి, మీకు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉంటే మాత్రం ఇక్కడ క్లిక్ చేయాలి, లేకపోతే డైరెక్ట్ ఇనిషియేట్ పేమెంట్ అని చూసుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ కూడా ఇచ్చారు. ఇన్ కేస్ మీకు రిసిప్ట్ రాకపోయినా, లేకుంటే మీ పేమెంట్ స్టేటస్ చూసుకోవడానికైనా ప్రతిదానికి మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట. సో హోమ్కి వెళ్తే మనకి ఇక్కడ చెక్ అప్లికేషన్ ఫీ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ నెంబర్, పీజీ హాల్ టికెట్ 4th సెమిస్టర్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి మీ మొబైల్ నెంబర్ ఏదైతే ప్రీవియస్ దాంట్లో ఇచ్చారో అది క్లిక్ చేసి ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్ అని కొడితే మనకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా. సో మీరు పేమెంట్ చేసిన రిఫరెన్స్ ఐడిని క్లిక్ చేసి, మీరు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేసి, మీ మొబైల్ నెంబర్ క్లిక్ చేసి, మీ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ నింపడానికి ఉంటుంది. సో నేను ఇవేం చేయలేదు కాబట్టి ఐ వాజ్ నాట్ ప్రొసీడింగ్, ఓపెన్ కాదు మనకి. సో అందుకే ఫస్ట్ 2 స్టెప్స్ అనేది అయిపోవాలి. అప్లికేషన్ ఫిల్ అయిపోయాక మనము అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇక లేటెస్ట్ న్యూస్లో జస్ట్ వాళ్ళు ఇదంతా హోల్ సమ్మరీని ఇక్కడ ఇచ్చారు. సో రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఈస్ 2000 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రం 1500 రూపీస్. సో మనకి ఇక్కడ లేటెస్ట్ సబ్మిషన్ ఏంటి, 30 జనవరి నుండి 1 మార్చ్ వరకు మనకి టైం ఉంది. విత్ లేట్ ఫీ తోటి 11th మార్చ్ వరకు టైం ఉంది. సో
సో ఇలాగా మీరు ఈ సిలబస్కి వెళ్తే మీకు ఇక్కడ న్యూట్రిషన్ సంబంధించిన ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో మనకి న్యూట్రిషన్ సిలబస్ అనేది ఇచ్చారు. సో దాని మీద మనం సపరేట్గా ఒక వీడియో చేసుకుందాము. సో ఇది అందరి కోసం కాబట్టి నేను జస్ట్ మీకు ఇచ్చాను. ఇలాగా అప్లై చేసుకోవాలన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.